హలో గైస్, ప్రెజెంట్ అయితే నేను ఔలీలో హోటల్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. సో ప్రెజెంట్ అయితే నేను ఔలీ నుండి తుంగనాథ్ మందిర్ అయితే విజిట్ చేయబోతున్నాను. అలాగే నైట్కి కేదార్నాథ్ అయితే వెళ్ళిపోతున్నాను. సో అక్కడ ఆఫ్టర్నూన్ ఏంటంటే తుంగనాథ్ మందిర్ 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మౌంటైనింగ్ అండ్ స్కైయింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళది. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఆర్మీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అండ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్ అయితే చూడండి మొత్తం అన్నీ కూడా ఆర్మీ తాలూకా ట్రక్సే, చాలా పెద్దవి ఉన్నాయి. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 10 అవుతుంది, చాలా చలిగా ఉంది. ఈరోజైతే నా ప్లాన్ అయితే చెప్తాను చూడండి. వావ్, నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే. ఏదో గోడకి స్టిక్కర్ అంటించినట్టయితే ఉంది, చాలా బాగుంది. అండ్ టోటల్గా ఈరోజు 180 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ ఫస్ట్ అయితే తుంగనాథ్ మందిర్కి నేను రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఔలీ నుండి తుంగనాథ్ మందిర్ అయితే 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇప్పిస్తున్నారు. ఇందాక మనం స్టార్టింగ్లో మౌంటైనింగ్ అండ్ స్కైయింగ్ ఇన్స్టిట్యూట్ అయితే చూసాం కదా. సో టోటల్గా క్లైంబింగ్ ఎలా చేయాలనేది, ఈ మౌంటైన్ పెద్ద పెద్ద రాక్స్ అయితే ఎలా ఎక్కాలనేది ట్రైనింగ్ అయితే ఇప్పిస్తున్నారు ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి రాక్ మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఎలా క్లైంబ్ చేయాలనేది. నిజంగా వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్కి అయితే ఇండియన్ ఆర్మీకి యాడ్స్ ఆఫ్ నిజంగా. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 10:15 అవుతుంది. టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 10 degrees దగ్గర ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఆర్మీ హాస్పిటల్ అయితే ఉంది. ప్రెజెంట్ ఔలీ విలేజ్ అయితే 9200 feet ఎలివేషన్లో ఉంది. సో ఇక్కడ నుంచి 14 kilometers డిస్టెన్స్లో ఉన్న జోషిమత్ అయితే 6150 feet ఎలివేషన్లో ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి హార్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ లేక్ దగ్గర 1 kilometer ట్రెక్కింగ్కి అయితే యూజ్ చేస్తారు ఇక్కడ హార్సెస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే చూడండి చాలా పెద్ద గుహ అయితే ఉంది. సో చాలా డేంజరస్ ఇలాంటివి. సో జస్ట్ 14 kilometers డిస్టెన్స్కి ఆల్మోస్ట్ 3000 feet హైట్ ఎలివేషన్కి అయితే తీసుకెళ్తుంది పైకి. సో జోషిమద్ రీచ్ అయ్యేసరికి మనం 6150 feet ఎలివేషన్లోకి వెళ్ళిపోతాం. సో ఆ తర్వాత గోపేశ్వర్ కూడా నార్మలే 5085 feet. సో తర్వాత తుంగనాథ్ మందిర్ మాత్రం ఆల్మోస్ట్ 10,000 feetకి అయితే వెళ్తాం రోడ్ దగ్గరికి. సో అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయాలంటే మళ్ళీ ఆల్మోస్ట్ 2000 feet హైట్ ఎలివేషన్కి అయితే తీసుకెళ్తుంది. సో తుంగనాథ్ మందిర్ అయితే 12,073 feet హైట్ ఎలివేషన్లో ఉంది. సో చూడాలి ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుంది అనేది, చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది నాకైతే. ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే చూడండి 96 rupees అయితే ఉంది. సో కొంచెం తక్కువే బాగా. అండ్ చుట్టుపక్కల ఎక్కడ పెట్రోల్ బంక్స్ అయితే లేవు. సో అందుకే నేనైతే 10 liters పెట్రోల్ అయితే కొట్టించేస్తున్నాను. ఇక్కడ రోడ్ పరిస్థితి చూడండి అంత దారుణంగా ఉందో. సో నిన్న ఏమైందంటే నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30, 8 అలా అయిపోయింది. సో దానివల్ల ఎలాంటి రూట్లో వచ్చానో నాకైతే తెలియలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈరోజు ఎర్లీ మార్నింగే ఔలీలో చూడాల్సిన ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆర్టిఫిషియల్ లేకు అలాగే స్నో పాయింట్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో మీరు కనుక చూడాలనుకుంటే ఐ కార్డ్స్లో అయితే ఉంటుంది, చూసేయండి. సో ఎర్లీ మార్నింగ్ నేను ఆర్టిఫిషియల్ లేక్ దగ్గర వెళ్ళి చూసిన ఆ వ్యూ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. సో ఫైనల్లీ గోపేశ్వర్ అయితే రీచ్ అయ్యాను. సో ఇప్పటికీ 66 kilometers అయితే డ్రైవ్ చేశాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే కేదార్నాథ్ 121 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అదే రైట్ సైడ్లో వెళ్తే బద్రీనాథ్ 103 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గోపేశ్వర్ అయితే చూడండి మొత్తం సింగిల్ ఫ్రేమ్లో అయితే ఉంది. నిజంగా చాలా బాగుంది గోపేశ్వర్ అయితే మాత్రం. సో అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి కార్ ఎలా పార్క్ చేశారో టెర్రస్ మీద. సో రేపైతే కేదార్నాథ్ అయితే వెళ్ళబోతున్నాను. అండ్ ఆన్లైన్లో టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. సో ఎలా బుక్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చూడండి గోపేశ్వర్ దాటిన తర్వాత వ్యూ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ ఇప్పుడైతే నేను ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను. సో అలాగే ఇక్కడ చూడండి 2 కార్లు అయితే వెళ్ళలేవేమో ఒకేసారి, చాలా డేంజరస్ రోడ్స్ ఇవి అయితే. ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది కదా జీపు, సో 2 జీపులు వెళ్ళినా కష్టమేమో, వెళ్ళలేవేమో. మొత్తం ఈ గ్రీనిష్ కలర్లో ఈ వ్యూ చూసేసరికి నాకైతే మతిపోయింది. సో నాకైతే మాత్రం సిటీ లైఫ్ కన్నా ఇలాంటి ప్రదేశాల్లో ఉండడమే చాలా నాకైతే ఇష్టం. ఉత్తరాఖండ్లో ఒక్క చార్ధామ్ యాత్రే కాకుండా చాలా చూడడానికైతే టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా జస్ట్ 35 kilometers ఉంది తుంగనాథ్ మందిర్కి. అండ్ ఇక్కడ వెళ్తుంటే చూడండి లెఫ్ట్ సైడ్లో ఈ టర్నింగ్స్ దగ్గర ఇసుకైతే వస్తుంది. సో అదైతే మాత్రం చాలా డేంజరు. సో ఇప్పుడే నేను మండల్ అనే ఒక విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇది దాటంగానే మొత్తం ఒక ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాను. సో ఇప్పుడే నేను ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో ఇప్పటికే నేను 6500 feet ఎత్తులో అయితే ఉన్నాను. సో దానికి తోడు ఈ ఫారెస్ట్ నిజంగా చాలా భయంకరంగా అయితే ఉంది. అండ్ ఇదంతా కూడా కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద వస్తుందంట. అండ్ ఇక్కడ చూడండి సడన్గా టర్నింగ్స్. సో ఇలా స్పీడ్ పెంచుదామంటే సడన్గా టర్నింగ్ అయితే వచ్చేస్తుంది.
సో నిజంగా మాత్రం ఇలాంటి దగ్గర మాత్రం రోడ్స్ వేసినందుకు నిజంగా ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళకి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది చూడండి, అసలు కనీసం ఒక కార్ వెళ్తేనే చాలా కష్టం, అంత చిన్న రోడ్ ఇది. బట్ లెఫ్ట్ సైడ్లో మాత్రం వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. బట్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. నేనైతే ఆల్మోస్ట్ 30 స్పీడ్ అయితే దాటలేకపోతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది ఒక మరో ప్రపంచంలో ఉంది. లెఫ్ట్ సైడ్లో మొత్తం లోయే, చూడాలంటే కూడా భయం వేసేస్తుంది, అంత దారుణంగా ఉంది. అండ్ ఇక్కడైతే చూడండి, 2 కొండల మధ్యలో నుంచి ఒక చిన్న వాటర్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మొత్తం ఇదంతా కూడా న్యాచురల్ వాటరు, ఇదంతా హిమాలయన్ వాటరు, ఎలాంటి ఫిల్టర్ చేయకుండా తాగేయచ్చు. సో అదొక ప్లస్ పాయింట్. సో అందుకే ఇక్కడ అందరూ ఆగి వాటర్ అయితే తాగుతున్నారు. అండ్ నేను కూడా 2 వాటర్ బాటిల్స్ అయితే మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, షార్ప్ ఎడ్జెస్ రోడ్స్ మీద, సో చిన్న తేడా పాడైనా మొత్తం అయిపోయినట్టే. సో ఎవరైతే ఆపోజిట్లో ఎవరైనా ఒక వెహికల్ వస్తే మనం స్లో అయిపోవాల్సిందే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఉత్తరాఖండ్ వస్తారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చుట్టుపక్కల మీకు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ కూడా పెట్రోల్ బంక్ అయితే ఉండదు. సో ఎవరైతే మీరు ఉత్తరాఖండ్ టూర్ వేస్తారో సో మ్యాక్సిమం ఒక క్యాన్ అయితే పట్టుకురండి. సో నాదేంటంటే హోండా యూనికాన్ 160cc కాబట్టి నేను ఒక 10 లీటర్స్ కొట్టిస్తే నాకు ఈజీగా 600 కిలోమీటర్స్ లేదంటే 550 కిలోమీటర్స్ అయినా వస్తుంది. సో అందుకే నేనైతే క్యాన్ అయితే తీసుకెళ్ళట్లేదు. సో అదొక ధైర్యం. అండ్ ఇక్కడ చూడండి, ఇదొక మరో ప్రపంచం అని చెప్పుకోవచ్చు. సో లద్దాఖ్ వెళ్ళకముందే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఉత్తరాఖండ్ అయితే మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఇండియాలో మరొక ప్రపంచం ఇది. వీళ్ళు చూడండి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా తిట్టుకుంటున్నారు. మార్నింగ్ నుంచి 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. సో ఎన్నెన్నో కొండలు దాటుతూ ఫారెస్ట్ అయితే దాటేసి ఇప్పుడైతే నేను ఫైనల్గా తుంగనాథ్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాను. టెంపరేచర్ అయితే స్లోగా మారిపోతుంది, ఇంకా చలి ఎక్కువ వేసేస్తుంది. ఓ వామ్మో, అసలు మామూలుగా లేదు క్యూ అయితే. చూడండి కార్స్, అసలు ఆల్మోస్ట్ వీడియో తీయడమే లేటు, ఆల్మోస్ట్ 200 మీటర్స్ అయితే ఫుల్ క్యూ అయితే ఉంది. ఓ షెట్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ పరిస్థితి ఇక్కడ ఎలా ఉందంటే 200-300 మీటర్ల నుంచి ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో ఫైనల్లీ నేనైతే చాప్తా తుంగనాథ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. సో ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక 2 కార్లు కూడా పట్టవు, అంత చిన్న రోడ్ ఇది. ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు, జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే నేను తుంగనాథ్ మందిర్ గేట్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడి నుంచి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో ప్రెజెంట్ టైం అయితే 1 అవుతుంది ఆఫ్టర్నూన్. సో అక్కడ మీకు రైట్ సైడ్లో ఎదురుగా లారీ కనిపిస్తుంది కదా, సో దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. అలాగే ఇక్కడ హార్సెస్ మీద కూడా వెళ్ళొచ్చు. రేట్ అయితే 1300 రూపీస్. సో బార్గెన్ చేయించలేదని తెలీదు. సో ప్రెజెంట్ అయితే నేను 10,000 ఫీట్ హైట్ ఎలివేషన్లో అయితే ఉన్నాను. చూడాలి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఎంతసేపు పడుతుందో. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, మొత్తం కూడా హార్సెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇక్కడే చాలా చలేసేస్తుంది, అంటే ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఇంకెలా ఉంటుందో. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము, తుంగనాథ్ మందిర్. సో ఇక్కడి నుంచి నేనైతే అలా లెఫ్ట్ సైడ్ వైపు అలాగా కేదార్నాథ్ అక్కడ ఉంది. సో అక్కడికి సోన్ప్రయాగ్ అయితే రీచ్ అవ్వాలి. సో ఇదంతా కూడా మీకు కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తాలూకా రూట్ మ్యాప్. సో చాలాసేపటి నుంచి బైక్ డ్రైవింగ్ అయితే చేయడం వల్ల సడన్గా ఒక్కసారి 100 మీటర్స్ ట్రెక్కింగ్ చేసేసరికి బీభత్సంగా ఆయాసం వస్తుంది. మామూలుగా లేదు ట్రెక్కింగ్ అయితే. జస్ట్ 200 మీటర్లకే పెట్ట బోల్తా పడిపోయింది. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. కింద రోడ్డు దగ్గర అయితే అసలు ఏం నార్మల్గా ఉంది, ఇక్కడ మాత్రం చినుకులు అయితే పడుతున్నాయి. పైన కనుక వర్షం పడితే దెబ్బ అయిపోతాను. ఈ 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్కే పులుసు కారిపోతుంది. ఇంకా రేపు కేదార్నాథ్ 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది. సో అది ఎలా చేస్తానో అసలు అర్థం కావట్లేదు. సో 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ నాకు ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే బ్యాగ్తో అయితే ట్రెక్ చేశాను. సో ఇప్పుడే నేను షాప్ దగ్గర అయితే బ్యాగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ట్రెక్కింగ్ చాలా ఈజీగా ఉంది. సో రైన్ కోట్ అయితే తీసుకున్నాను 200 రూపీస్కి. సో వర్షం అయితే పడుతుంది గట్టిగా. వామ్మో, ఆ రైట్ సైడ్లో ఉన్నది అంతా ఇప్పుడు ఎక్కాలి, ఆ మౌంటైన్ అంతా. ఇక్కడ రైట్ సైడ్లో షాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే బ్యాగ్ అయితే పెట్టేశాను. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మొదట 1 కిలోమీటర్ బ్యాగ్తో ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టమైపోయింది. సో ఇప్పుడైతే నాకు చాలా ఈజీగా ఉంది ట్రెక్కింగ్. సో ఎదురుగా మీకు ఎల్లో జెండా అయితే కనిపిస్తుంది కదా, సో దాని అర్థం మనం 2.5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసామని అర్థం. సో ఇంకో 2.5 కిలోమీటర్స్ అయితే మిగిలి ఉంది.
హై ఆల్టిట్యూడ్ కాబట్టి కొంచెం గ్యాప్స్ తీసుకొని వెళ్ళడం అయితే బెటరు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఆ మౌంటైన్ దాటి అయితే వెళ్ళాలి. సో, మొదట మనకి 2½ కిలోమీటర్స్ వెళ్ళినంత వరకు అసలు మనం ఎంత దూరం వెళ్తున్నాం అనేది మనకైతే కనిపించదు. సో, ఇక్కడ షాప్ దగ్గర అయితే వాటర్ బాటిల్ ₹50 చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, నిజంగా అద్భుతం. తుంగనాథ్ మందిర్ ఏ మంత్ విజిట్ చేస్తే బాగుంటుందని అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఎప్పుడైనా ఎక్కువగా స్నో పడినా లేదంటే పెద్ద వర్షం పడినా సో, ఇలాంటివి అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. సో, తుంగనాథ్ మందిర్ విజిట్ చేసే బెస్ట్ టైం అయితే మాత్రం మార్చ్, ఏప్రిల్, మే. సో, ఈ 3 మంత్సే వెదర్ అయితే అనుకూలంగా ఉంటుంది మనకి. స్నో కంపల్సరీగా చూడాలనుకుంటే మాత్రం కేవలం జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్లోనే అవుతుంది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 11,050 ఫీట్లు అయితే ఉన్నాను. సో, ఇంకో జస్ట్ 1000 ఫీట్ వెళ్తే చాలు. సో, నన్ను అడిగితే ఇలా హార్సెస్ మీద వెళ్ళిపోవడమే బెటరు. ఎందుకంటే మిడిల్ ఏజ్‌లో దాటి ఉండేవాళ్ళు మాత్రం బెటర్ ట్రెక్కింగ్ కన్నా హార్సెస్ మీద వెళ్ళిపోవడమే బెటరు. సో, ఇప్పటికి రీచ్ అయ్యాను తుంగనాథ్ మందిర్ దగ్గరికి. ఇక్కడే మనకు హార్సెస్ అన్నీ కూడా ఆపేస్తారు. సో, జస్ట్ ఇక్కడి నుంచి ఒక 200 మీటర్స్ నడిస్తే చాలు. సో, ఫైనల్‌గా ఇప్పుడుకి రీచ్ అయ్యాను తుంగనాథ్ మందిర్. ఆల్మోస్ట్ 1½ అవర్ అయితే పట్టింది నాకైతే. సో, అదే రన్నింగ్ అయితే 5 కిలోమీటర్స్ 25 మినిట్స్‌లో కంప్లీట్ చేసేస్తాను. బట్ ట్రెక్కింగ్ అయితే చూడండి ఆల్మోస్ట్ 1½ అవర్ పట్టింది. చాలామంది అయితే వాటర్ అయితే తాగుతున్నారు ట్రెక్కింగ్ అప్పుడు. సో, ఎక్కువగా అయితే వాటర్ తాగకండి. ఎక్కువ తాగినా చాలా బాధే. సో, గ్యాప్స్ తీసుకొని అయితే ట్రెక్కింగ్ అయితే చేయండి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ ఆకాష్ కుండ్ టెంపుల్ అని అంటారు. సో, ఇప్పటికి రీచ్ అయ్యాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే తుంగనాథ్ మందిర్. ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే తుంగనాథ్ మందిర్ వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. సో, అటువైపు నుంచి కూడా రావచ్చు. మీరు చెప్తే నమ్మరు, గ్లౌస్ కూడా తీయలేకపోతున్నాను. గ్లౌస్ తీస్తే చేతులు నుజ్జు అయిపోతున్నాయి. సో, ఇక్కడ రైట్‌లో 1 కిలోమీటర్ ట్రెక్ చేస్తే చంద్రశీల హిమాలయన్ మౌంటైన్ దగ్గరికైతే వెళ్ళొచ్చు. చంద్రశీల హిమాలయన్ మౌంటైన్ దగ్గరే రాముడు మెడిటేషన్ అయితే చేసేవారని చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే తుంగనాథ్ మందిర్ అయితే రీచ్ అయిపోతాం. సో, ఫైనల్‌గా ఇప్పటికి తుంగనాథ్ మందిర్ అయితే రీచ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. సో, ఆల్మోస్ట్ 1½ అవర్ ట్రెక్కింగ్ తర్వాత ఇప్పటికైతే రీచ్ అయ్యాం. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఎదురుగా హిమాలయన్ మౌంటైన్స్ అన్నీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎయిర్ కూడా సో, స్వచ్ఛమైన గాలి అయితే తగులుతుంది. తుంగనాథ్ మందిర్ గురించి అయితే మీకు సింపుల్‌గా అయితే చెప్తాను చూడండి. లార్డ్ శివ, పార్వతీదేవి ఇద్దరు హిమాలయాల్లో నివసిస్తారన్న విషయం మనకు తెలిసిందే. పాండవులు కౌరవులను కురుక్షేత్ర యుద్ధంలో ఓడించి చంపినప్పుడు యుద్ధ సమయంలో సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శివుణ్ణి వెతుక్కుంటూ అతని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. కానీ అప్పటికే యుద్ధంలో జరిగిన మరణం, మోసంతో శివుడు చాలా కోపంతో కరవాహల్ ప్రాంతానికైతే వెళ్ళిపోయారు. పాండవులు శివుణ్ణి పూజించడానికి 5 ప్రదేశాల్లో దేవాలయాలను నిర్మించారు. ఆ 5 దేవాలయాలే ఇప్పుడు పంచ్ కేదార్ అని పిలుస్తూ ఉంటారు. సో, పంచ్ కేదార్ అంటే కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్. తుంగనాథ్ మందిర్ 1000 సంవత్సరాల పురాతనమైనది. అలాగే పంచ్ కేదార్ టెంపుల్స్‌లో మూడో టెంపుల్. సో, ఇక్కడ క్యూ అయితే చూడండి చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రీ దర్శనం. సో, ఇప్పుడే నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మరీ అంత పెద్ద టైం అయితే పట్టలేదు. జస్ట్ 20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయింది దర్శనం. సో, ఇక్కడ ఏంటంటే ఎక్కువసేపు అయితే ఉండలేకపోతున్నాం. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ కాబట్టి. ఈ టెంపుల్‌లో ఉన్న పంతులకి అలాగే లోకల్ గార్డ్స్‌కి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సాక్సులు వేసుకున్నా సరే కాళ్ళకి చలి తగిలి చాలా నొప్పి అయితే వచ్చేస్తుంది. సో, ఇది పార్వతీదేవి మందిర్. సో, చిన్న మందిర్ ఇది. అండ్ అలాగే రైట్ సైడ్‌లో కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో, నిజంగా 1000 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ ఇది. సో, అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటెనెన్స్ చేసుకుని వస్తున్నారు. నిజంగా చాలా గ్రేటు. సో, వెదర్ అయితే మామూలుగా లేదు. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. సో, లోపల స్వెటర్ ఉన్నా సరే, రైన్ కోట్ ఉన్నా సరే చలి అయితే మామూలుగా లేదు. సో, 12,000 ఫీట్ హై ఆల్టిట్యూడ్ కాబట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు వేగంగా. సో, రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రేపు కేదార్నాథ్ యాత్రలో 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకుని నేనైతే లెగ్ స్ట్రైన్ అయితే చేయకూడదని ఫిక్స్ అయ్యాను. సో, అందుకే గుర్రం అయితే ఎక్కేశాను. మొదటైతే అతను 5,000 అయితే చెప్పారు. సో, నేనైతే వచ్చిరాని హిందీ లాంగ్వేజ్లో బార్గెన్ అయితే చేశాను. లాస్ట్కి అయితే 2,000 అన్నారు. సో, నేనైతే 500 ఇద్దామని అనుకుంటున్నాను. మరి లాస్ట్లో ఏమంటారో చూడాలి. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4:15 అవుతుంది. సో, కిందకు దిగుతున్నప్పుడే తెలుస్తుంది నిజంగా ఎంత పైకి ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాను అనేది. సో, మరీ కష్టమైన ట్రెక్కింగ్ అయితే కాదు, కొంచెం మీడియం అని చెప్పాలి తుంగనాథ్ ట్రెక్కింగ్ అయితే. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ప్లేస్కి ఒక్కసారైనా లైఫ్లో రావాల్సిందే. ఒక్కసారి కిందకి డౌన్లో చూడండి, నిజంగా ఎంత వెరైటీగా ఉందో ఈ లొకేషన్ అంతా కూడా. సో, ఈ గుర్రం మీద వెళ్తుంటే ఏమవుతుందంటే వీడియో తీయడం అసలు అవ్వట్లేదు. ఎందుకంటే టోటల్గా ఊపేస్తుంది లెఫ్ట్కి రైట్కి.
సో అనవసరంగా ఎక్కాను అనిపిస్తుంది, ఎందుకంటే మెయిన్ నాకు వీడియో తీయడం అసలు కుదరట్లేదు. సో ఇప్పుడే షాప్ దగ్గర నా బ్యాగ్ అయితే తీసేసుకున్నాను. సో ఎవరైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయాలనుకుంటారో వాళ్ళైతే అస్సలు ట్రెక్కింగ్ చేసినప్పుడు గుర్రాలు అయితే ఎక్కకండి, ఎందుకంటే అవి లెఫ్ట్ రైట్కి ఊపేస్తూ ఉంటాయి. సో దానివల్ల మీరు వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోలేరు. సో నేనైతే ట్రెక్కింగ్ 1:30కి స్టార్ట్ చేశాను. సో 3కి రీచ్ అయ్యాను. దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మొత్తం ఫొటోస్ వీడియోస్ తీసుకుని మళ్ళీ రిటర్న్ ట్రెక్కింగ్ అయితే 4కి స్టార్ట్ చేశాను. గుర్రం మీద ఈజీగా 4:20 కల్లా కిందకి రీచ్ అయిపోయాను. సో నేనైతే 800 రూపీస్ అయితే ఇచ్చాను. ప్రెజెంట్ ఆఫ్ సీజన్ కాబట్టి అందరూ 500 రూపీస్ ఇస్తున్నారు హార్స్ రైడ్కి. ఫైనల్గా తుంగనాథ్ మందిర్ అయితే నా ట్రిప్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. పాంచ్ కేదార్లో ఒకటైన తుంగనాథ్ మందిర్ 12,000 ఫీట్లో అయితే ఉంది. 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి సక్సెస్ఫుల్గా అయితే ట్రిప్ కంప్లీట్ చేశాను. సో ఇలాంటి ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4:40 అవుతుంది. ఇప్పుడే మ్యాగీ నూడిల్స్ అయితే తిన్నాను. సో నిజంగా చెప్తున్నాను కదా, చాలా చలి అయితే ఎక్కువగా ఉంది ఇక్కడైతే. అండ్ ఒక్కసారి ఆ క్యూ అయితే చూడండి, ఆ కార్స్ మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది. సో మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు నైట్కి ఇక్కడ స్టే చేస్తారు అనుకుంటా, ఎందుకంటే నైట్ టైం ఇక్కడ ట్రావెలింగ్ చేయలేరు. అండ్ నేనైతే ఇప్పుడు రెడీగా ఉన్నాను సోన్ప్రయాగ్ అయితే వెళ్ళిపోవడానికి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదు. సో ఇప్పుడే మ్యాగీ నూడిల్స్ అయితే 100 రూపీస్కి అయితే తిన్నాను. సో ఇప్పుడు నేను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ అయితే జస్ట్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. సో 70 కిలోమీటర్స్ అంటే 1.5 అవర్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు మన సైడ్ అయితే. బట్ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పడుతుంది. సో ఈరోజు ఫుల్గా టైర్ అయిపోయాను. నిజంగా అసలు నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే బైక్ డ్రైవ్ చేయడం ఈ 70 కిలోమీటర్స్. ప్రాబ్లం ఏంటంటే రేపైతే కేదార్నాథ్కి ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో దానివల్ల నాకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేక సో తప్పక వెళ్తున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, సో దిగినప్పుడు హార్స్ ఎక్కకపోయి ఉంటే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే సో మామూలుగా నడిచిన టైర్ అవ్వం, అంత టైర్ అయితే అయిపోయాను. లెఫ్ట్ రైట్కి అది కుదపడంలో చాలా బ్యాక్ అయితే పట్టేసింది నిజంగా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, మొత్తం అన్నీ కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే తుంగనాథ్ మందిర్ వస్తారో సో వాళ్ళైతే ఇక్కడ స్టే అయితే చేయొచ్చు. సో మళ్ళీ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తుంగనాథ్ మందిర్ రాకముందు ఫారెస్టే, వచ్చిన తర్వాత కూడా ఫారెస్టే. సో చాలా డేంజరస్ అనమాట, నైట్ టైం అయితే అస్సలు రాకూడదు. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ నైట్ 8 దాకా అసలు ఇక్కడ చీకటి పడదు. సో అదొక ప్లస్ పాయింట్. సో నా ప్లాన్ ఏంటంటే సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోతాను. అక్కడ సోన్ప్రయాగ్లో బైక్ పార్కింగ్ సెంటర్ అయితే ఉన్నది. సో అక్కడ బైక్ అయితే పార్క్ చేసేస్తాను. సో ఆ తర్వాత అక్కడే రూమ్ అయితే తీసుకుంటాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సోన్ప్రయాగ్లో రూమ్ దొరుకుతుందో దొరకదో అనేది చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే కేదార్నాథ్కి లక్షల్లో భక్తులు అయితే వెళ్తూ ఉంటారు. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్ లోపల నుంచే మొత్తం చుట్టూరు తిరిగి ఫారెస్ట్ అంతా తిరిగి ఇక్కడ దాకా వచ్చాను. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 5:40 అయిపోతుంది. ఈ 1 అవర్లో జస్ట్ 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా 45 స్పీడ్ అయితే దాటలేదు. సో ఇక్కడ కూడా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. కేదార్నాథ్ దగ్గర, సోన్ప్రయాగ్ దగ్గర ఒకవేళ రూమ్స్ కానీ ఫిల్ అయిపోతే ఇక్కడైతే మీరు రూమ్స్ తీసుకోవచ్చు. కేదార్నాథ్ దగ్గర ఒకసారి ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా రాత్రి 20 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏదో లెఫ్ట్ సైడ్లో ఏదో వాటర్ ఫాల్ అయితే ఉంది చిన్నది అది. సో కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు బస్సు మీద, ట్రావెలర్స్ మీద, కార్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎర్లీ మార్నింగే బయలుదేరిపోతే బెటరు. సో ఎందుకంటే ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోద్దో అస్సలు తెలీదు. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఈవినింగ్ 5 కల్లా సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోదాం అనుకున్నాను. సో ప్లాన్ అనుకున్నట్టే జరిగింది, కానీ టైం అయితే బాగా లేట్ అయిపోయింది. 2 అవర్స్ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మార్నింగ్ ఔలీలో 10కి స్టార్ట్ అయ్యాను. సో అక్కడి నుంచి తుంగనాథ్కి రీచ్ అవ్వడానికి చాలా స్లోగా అయితే వెళ్ళాను. సో ఇలాంటి టైంలో, ఇలాంటి ప్లేస్లో బైక్ ప్యాచీ కానీ పెట్రోల్ అయిపోయినా చాలా నరకమే నిజంగా. ప్రెజెంట్ టైం అయితే 7:30 అయిపోతుంది. పూర్తిగా చీకటి అయితే పడిపోయింది ఇక్కడ. ఎంత డ్రైవ్ చేస్తున్నా అసలు కిలోమీటర్స్ అయితే తరగట్లేదు. సో ఫైనల్లీ కేదార్నాథ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో అక్కడైతే బైక్ అయితే పార్క్ చేసేస్తాను సోన్ప్రయాగ్ దగ్గర. సో గోప్రోలో అయితే ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకే నేనైతే వీడియో అయితే తీయలేకపోతున్నాను. సో రేపు మొత్తం కూడా మీకు బైక్ పార్కింగ్ దగ్గర ఎంత డీటెయిల్స్ పడింది, అలాగే ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకున్నాను, నేను ప్రతి డీటెయిల్ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కేదార్నాథ్ వీడియో చాలా బాగుండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.